నా స్వయంగా చేసుకునేందుకు కుదిరిన వల్ల ఈడో ఏం చేసినామంటే 1 ఎకరానికి కనీసం 14 నుంచి 16 లక్షల రూపాయల దాకా వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. అంటే అందరూ బాగుండాలనే ఉద్దేశమే నన్ను ఇంత దూరం తీసుకొచ్చి పట్టడం జరిగింది. అందరికీ నమస్కారం. తెలుసు కదా, నా పేరు పొన్నుస్వామి. నేను ఇప్పుడు తమిళనాడులో వచ్చి ఇక్కడ ఫ్యాక్టరీ కట్టడం జరిగింది. కొద్దిగా పొలాలు కూడా తీసుకోవడం జరిగింది. మన దగ్గర కొవ్వూరు ఏరియాలంతా అరటి ఎక్కువ, అదే కడప ఏరియాలంతా అరటి ఎక్కువ వేయడం జరిగింది. నేను ఉండేటప్పుడే అరటి మేము కూడా వేసుకున్నాము. సంగారెడ్డి ఏరియా వల్ల మేము వచ్చిన తర్వాత సంగారెడ్డి ఏరియా వల్ల అరటి కూడా లేకుండా పోయింది. ఎందుకంటే ఎవరైనా ఒకరు ముందుకు చూపిస్తుంటే వెనక వచ్చేందుకు కుదురుతుంది. ఆడ ముందుకు చూపించే వాళ్ళు ఎవరు లేదు. మామూలుగా వాళ్ళు ఎట్లా చేసుకుంటున్నారో అట్లా చేసుకుంటున్నారు. మేము ఈడొచ్చి తమిళనాడులో వచ్చి ఫ్యాక్టరీ కట్టుకున్నాము. ఆడ ఉండి ఫ్యాక్టరీ ఈడొచ్చి కట్టుకుని ఈడుండే రైతులను బాగా చేసుకోవాలి, మన రైతులను బాగా చేసుకోవాలనే ఉద్దేశం మీదనే ఈ తెలుగు వీడియో ఈడ పెట్టడం జరిగింది. ఈడ వచ్చి మనం అరటి పెట్టాము. అరటి రైతులు నేను ఒకటి చెప్పుకునేందుకు ఇష్టపడుతున్నా. ఈడ అన్ని పంటలు పెట్టడం జరిగింది. పత్తి, అరటి, మిర్చి అన్ని. మిర్చి మా ఈ ఏరియా వచ్చి చాలా ఫేమస్ అయిన ఏరియా ఆ కాలంలో. ఇప్పుడు వాతావరణ మార్పుల వల్ల ఒక మిర్చి ఎండు మిర్చి ఈడ దొరకదు. పచ్చిమిర్చిలు అయితే పెడుతున్నారు. ఈ సంవత్సరం మేము కూడా 2 ఎకరాలన్నా ఎండు మిర్చి పెడతామని అనుకుంటున్నాము. తింటే ఎందుకంటే ఇది మేము దీని ముందుకు నేను తెలంగాణలో ఉండేటప్పుడు ఆడ ఫ్యాక్టరీ మందులు ఉండేటప్పుడు నేను ఎవరికో ఒకరికి మందు ఇవ్వాలి, ఎరువులు ఇవ్వాలి, ఇది ట్రయల్ చూడండి అని చెప్పి వాళ్ళు సరిగ్గా చేసినారో చేయలేదా మనకు సరైన రిజల్ట్ రాలే. నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఎన్ని కింటాలు ఎత్తుకున్నా కానీ సరైన రిజల్ట్ రాలేదు. అందువల్ల ఈడ వచ్చి పొలం తీసుకుని ఇది మనం స్వయంగా చేసుకుంటే ఎట్లా ఉంటుంది అనే ఉద్దేశం మీద ఈడ చేయడం జరిగింది. దాంట్లో దీని ముందుకు మొక్కజొన్నలు ఒక 40 క్వింటాల దాకా తీసుకున్నాము. పత్తి కూడా ఒక 29 క్వింటాలు తీసుకున్నాము. ఇప్పుడు సెకండ్ క్రాప్ అది ఉంది. ఫస్ట్ క్రాప్ ఇప్పుడు వేసుకున్నాము. అది కూడాను తర్వాత వచ్చిన తర్వాత అది ఎన్ని క్వింటాలు అవుతున్నాయి ఏంటనేది చెప్పగలుగుతాము. నేను తెలంగాణలో ఉండేంత వరకు కూడా 4-2 అని కూసుకునే ఉంటే ఇప్పుడు 7 వచ్చిన తర్వాత 4 వేసుకున్నా, 4-3 కూడా వేసుకుంటున్నా. ఇది ఒక పత్తి ఎంత వస్తుంది ఏంటని చూసుకుని బాగానే ఉంది. ఇప్పుడు వరకు మాత్రం 4 వేసుకున్నా సరే, 4-3 వేసుకున్నా సరే తెగులు వస్తే ఆ కాలంలో చూసి ఉంటారు. మన ఆదిలాబాద్లో వీడికే మొట్టమొదటిలో మనం పత్తికి మనం ట్రయల్ ప్లాట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు వీడు ఇంచుమించు ఒక 40 క్వింటాల దాకా తీసుకోవడం జరిగింది. ఏమైనా ఏంటంటే అప్పుడు కొద్దిగా మేము డిస్టెన్స్ అంటే వీడు కొద్దిగా అది తెలివి వీడికి ఎక్కువ. మనం చెప్పినది కూడా వినడు. వాడికి అంటే అది ప్రతి ఒక్క మనిషికి ఉండాలి. ఒకరు చెప్పిందే చేసుకోవాలనేది ఏమి లేదు. వాళ్ళకి స్వయంగా రావాలి. వీడు కొద్ది దూరం పెట్టుకున్నాడు. కొద్ది తక్కువైంది, ఎక్కువైంది, ఇవన్నీ అయినా కానీ మిగిలిన వాళ్ళకన్నా వీడు బాగానే పత్తి తీసుకున్నాడు. వాడు ఇప్పుడు వీడు వచ్చి మనం పొలం చూసేందుకు వచ్చాడు. అంతే, పాత ప్రేమలు ఎక్కడ పోవు కదా. సరే మన మనిషి ఎట్ట ఉన్నాడు ఏంది చూసిపోదామని చెప్పి ఇక్కడ వచ్చాడు. వాడికి పచ్చిగిచ్చి అన్నీ చూపించినాము. ఇప్పుడు అరటి దగ్గర నిలబడుకున్నాము. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే అరటి మీరు దగ్గర పెట్టుకుని, నేను దీని ముందు కూడా పాత వీడియోలు మీరు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటాయి. 6 పెట్టుకున్నా, 5 పెట్టుకున్నాను. 1200 మొక్కలు, 1400 మొక్కలు కూడా అప్పుడు ఆ కాలంలో పెట్టుకుని మనం 1000 గెలలే తీసుకున్నాము. 300 చెట్లు ఒట్టిగా వేసుకుని పోయినాయి. వాటి దగ్గర కొని 8 రూపాయలు 10 రూపాయలు కొని వేసుకు పోకూడదనే ఉద్దేశం మీద ఆడ కూడా మనం దూరమే పెట్టాం. 9-6 పెట్టి మనం 16 నెలల లోపల 14-16 నెలల లోపల 3 గెలలు ఆడ మనం తెలంగాణలో తీయడం జరిగింది. అదే ఇది ఈడ వచ్చి పెట్టుకున్నాము. ఎందుకంటే మన బుద్ధి మన నుంచి పోదు కదా. ఈడ అరటి పెడతామన్న ఉద్దేశం మీద ఈడ అరటి పెట్టాము. ఈడ ఒక పెద్ద పని నా స్వయంగా చేసుకునేందుకు కుదిరిన వల్ల ఈడ ఏం చేసినామంటే
మనం మీరు పెట్టుకున్నట్టు 8 దూరం పెట్టుకున్నాము, చెట్టుకు 8 దూరం, లైన్ 8 దూరం 8 ఫీట్లు పెట్టుకుని ఒక ముక్క వదిలినాము. ఒక తల్లికి ఇంకొక పిలక వదిలినాము కొన్ని 6 లైన్, ఇంకొకటి తల్లికి 2 పిలకలు వదిలినాము 6 లైన్, ఒక తల్లికి 3 పిలకలు కూడా వదిలినాము. ఇది కూడా అన్ని నేను వదలనిది అంతే ఉంది, వదిలినది కూడాను అంతగా ఉంది. 4 పిలకలు వదిలినది కూడాను బాగానే ఉంది. ఇప్పుడు ఇది 6వ నెలల గెలబడింది. నేను ఆడ తెలంగాణలో ఉండేటప్పుడు మాకు 7వ నెల 8వ నెలనే గెల వచ్చేది. ఈడ వచ్చి మీకు 6 నెలలని 5వ నెల లాస్ట్లోనే 6వ నెలలనే గెలలు. ఈ నెల ఈరోజు 12, 20-25 లోపల అన్ని గెలలు పడిపోతుంది. పడిపోయినా కానీ గెల బాగానే వచ్చింది. దీని ఏమవుతున్నాయంటే ఇది 30 కిలోలు మనం బరువు పెట్టుకున్నా కానీ మేము ఆడ 40 కిలోలు తీసినాము, కానీ 40 నుంచి 60 కిలోలు తీసినాము, కానీ 30 కిలోలు బరువు పెట్టుకుని 20 రూపాయలు రేటు పోయినా కానీ 1 ఎకరానికి కనీసం 14 నుంచి 16 లక్షల రూపాయల దాకా వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే అరటి పెట్టుకున్న వాళ్ళు కొద్దిగా ఆలోచన చేసి కుదిరితే ఈడ వచ్చి చూసుకునేవాడు. ఎందుకంటే మనం రైతులు చూస్తే చేసుకుంటారు, కానీ ఎవరు చెప్పినా కానీ ఇవన్నీ ఒట్టి మాటలరా అని అనుకుంటారు. అందువల్ల మీరు ఈడ వచ్చి చూసి ఒకవేళ అరటి పెట్టాలని అనుకుంటున్నట్టే చూసుకొని మీరు పోయి అరటి పెట్టుకుని ఇన్ని పైసలు వచ్చే ఇంచుమించు ఒక 4-5 సంవత్సరంలో మనమే కోటీశ్వరులము. ఎందుకంటే రైతుల పరిస్థితులు బాగలేదు. ఎవరి దగ్గర కూడా చెడ్డ సుఖాలు లేదు, తిరుగుతున్నాం, కానీ ఎవరి దగ్గర కూడా పైసలు ఏమి లేవు. ఇది ఇట్టనే పోకూడదు. ఎవరో ఒకరు దీనికి అదే అంటారు కదా. సరే మీరు ఏమీ అనుకోవద్దు, ఏమైనా దేశాన్ని కాపాడుకున్న వాడని మీరు ఏమీ అనుకోవద్దు. నాకు ఆ సహాయశక్తి దేవుడు ఇచ్చాడు, అందువల్ల నేను చెప్తున్నా. ఏదో నేను నష్టపోయినా కానీ ఎదుటి నష్టం చేయకూడదన్న ఉద్దేశం నాకు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచే ఉంది. ఇదే నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది. నేను మామూలు రైతు, నేను కౌలు భూములే చేసుకుంటే ఈరోజు నేను పొలం కొనుక్కునే లెవెల్ నన్ను దేవుడు పిచ్చి పెట్టినాడంటే దానికి ముఖ్య కారణాలు రైతులే. కారణం ఏంటంటే అందరూ బాగుండాలనే ఉద్దేశమే నన్ను ఇంత దూరం తీసుకొచ్చి పట్టడం జరిగింది. మనకేంటంటే ఈ అరటిని చూసుకోండి, అరటిని చూసుకొని మీరు అరటి పెట్టి మీరు బాగుపడాలనే ఉద్దేశం మీదని ఈ వీడియో పెట్టడం జరిగింది. పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి.